భగవంతుడు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరి సరస్వతి పుష్కరాల సందర్భంలో మొదటగా నన్ను ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడము పక్షాన ప్రజలందరిది అయితే వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరొక మారు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన కార్యక్రమం మనం అవకాశం వచ్చే ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే పుష్కరాలు 2025 మే 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ ఉన్న పుష్కరాలకు సంబంధించి నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మరి భగవంతుని ఆశీస్సులతో మా నాన్నగారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరి ఆశీర్వాదంతో మంత్రిగా నిలబడి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగి ఈరోజు పుష్కరాల సందర్భంలో ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం కల్పించిన భగవంతుడికి మనమందరం కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉన్నామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఒక గొప్ప అవకాశం వచ్చిన సందర్భంలో సమయం తక్కువ ఉండే ఒక ప్రకంగా శాసన మండలి ఎన్నికల సందర్భంలో వచ్చిన నియమావళి ఆ నియమావళికి సంబంధించి ఆంక్షలు దాని పరంగా ఇబ్బందులు అయినప్పటికీ దేవాదాయ శాఖ అదేవిధంగా జిల్లా యంత్రాంగం ప్రధానంగా పనులు చేపట్టాలే పనులు చేయాలని ఆకాంక్షతో ముందుకు నడిచిన జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి చేసిన ప్రయత్నం ఉన్న 2-3 నెలల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగాలని తలంపు ముందుకు పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు చేసిన ప్రయత్నం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా భగవంతుడి ఆశీర్వాదం మన పక్షాన ఉంది. దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే గుండె బలం మనకుందని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడే చూసాం ప్రకృతి పరంగా ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయో. రోడ్లు ప్రతిరోజు సాయంకాలం పూట ఇదే సమయంలో వర్షం రావటం, మరి టెంపరీగా ఏర్పాట్లు చేసుకున్న రోడ్లు. ఇది చిన్న ప్రాంతం, చిన్న గ్రామం. ఈ గ్రామానికి సంబంధించి 2 దారులు ఉన్నాయి. ఆ 2 దారులకు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్న ప్రధానంగా ఈ సరస్వతి ఘాట్ నిర్మాణంతో పాటు అటు వచ్చే ప్రాణహిత నది, ఇటు నుంచి వచ్చే గోదావరి అంతర్వాహిని అయిన సరస్వతి నది కూడలిలో ప్రతి ఒక్కరు కూడా ఈ పుణ్య స్నానం చేయాలని తలంపు చేసి ఇక్కడ సరస్వతి ఘాట్ నిర్మాణం చేసి 17 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఈ పుణ్య స్నానం చేయాలని తలంపుతో ముందుకెళ్ళాం. ఛాలెంజ్గా తీసుకున్నాం. అందరు కూడా సహకరించారు. క్రమశిక్షణతో భక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున దాదాపు 12 రోజుల్లో కానీ విని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా చరిత్రలో కూడా ఈ 10 రోజుల్లో 30 లక్షల మంది జనాభాను ఈ ప్రాంతం ఎప్పుడు చూడలే. దానికి సంబంధించి సౌకర్యాలు కల్పించడం అనేది ఒక ఛాలెంజ్. దాన్ని అవరోధం చేయాలనుకున్న వారిది దాన్ని పక్కన పెట్టేది ఇంకో ఛాలెంజ్ అయిపోయినప్పటికీ ఈరోజు ప్రభుత్వం ప్రధానంగా దేవాదాయ శాఖ ప్రభుత్వానికి సంబంధించిన మన ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రివర్యులు సహచరులు సోదరిమణి కొండా సురేఖ గారు మొత్తం యావత్తు యంత్రాంగం అంతా కూడా ఛాలెంజ్గా తీసుకొని పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం, ఆర్ఎన్బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ప్రత్యేకంగా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, శానిటేషన్కు సంబంధించి పంచాయతీరాజ్ విభాగం, మరి నీటి పారుదల శాఖకు సంబంధించి వీరందరూ కూడా ఒక గొప్ప ప్రయత్నం చేయడంతో పాటు వాలంటరీగా కొన్ని సౌకర్యాలు మేము ఇవ్వాలని వివిధ సంఘాలు వచ్చి మరి అన్నదాన కార్యక్రమాలు కానీ, మంచినీటి సదుపాయం కానీ, రవాణా సౌకర్యం కల్పించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో
మీకు నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ప్రభుత్వ పరంగా మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, మొదట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది ఒక ప్రధానమైన మన కార్యక్రమం. రేపు గోదావరి పుష్కరాల సందర్భంలో కని విని ఎరగని రీతిలో నిజామాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ఖమ్మం చిట్ట చివరి ప్రాంతం వరకు కూడా గోదావరి నది ఎక్కడ ప్రవహించి దేవాలయాలు ఉన్న చోట ఒక బృహత్తరమైన కార్యక్రమం 2027లో ఈ ప్రభుత్వం చేతుల మీదుగా పెద్ద ఎత్తున జరపడం, దీంట్లో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను కూడా సవరణ చేసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని ఒక గొప్ప కార్యక్రమం చేయదలుచుకున్నాము. ఇంతకుముందే బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ గారు ఆశీర్వాదం కూడా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళా వర్షం మొదలైంది, అందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి 2 ప్రధానమైన కార్యక్రమాలు చేపట్టాం. మీరు ముందు చూస్తా ఉన్నవారు ఎప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేపట్టలే. మరి మీరు ఇంకో కొద్ది నిమిషాల్లో హారతిని చూడబోతా ఉన్నారు. సరస్వతి నదికి సంబంధించి ఈ త్రివేణి సంగమానికి సంబంధించిన హారతిని మనం ప్రత్యేకంగా దేవాదాయ శాఖకు సంబంధించి వారి ప్రత్యేకమైన సంకల్పనతో కాశీ నుంచి పండితులను తీసుకొచ్చి ఈ హారతి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి తెలంగాణలో నిర్వహిస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో మీతో పాటు వివిధ టీవీ ఛానల్స్ ద్వారా వేలాది మంది లక్షలాది మంది వీక్షిస్తా ఉన్న సందర్భాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దానికి తోడు చిన్న ప్రాంతం, ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడికి వస్తా ఉన్న మరి భక్తులకు కూడా కొంతవరకే వసతులు ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని మేము టెంట్ సిటీ అని మొట్టమొదటిసారి టెంట్ సిటీని ఏర్పాటు చేసుకొని టూరిజం శాఖ ద్వారా ఆ టెంట్ సిటీని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో నిజంగానే ఈరోజు రామకృష్ణారావు గారు ఉన్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా మొన్నటి వరకు ఉన్న మరి రామకృష్ణారావు గారికి ప్రత్యేకంగా ఒక పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తూ బాగా చేయాలని ఫైనాన్స్ సెక్రటరీగా వారు ఉన్నప్పుడు వారు పూర్తి స్థాయిలో సహకారం, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన సమన్వయాన్ని వారు అందించడం, వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మరి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ప్రతి ఒక్కరికి దీన్ని దిగ్విజయంగా ఈ 12 రోజుల పాటు జరిగిన మరి ఈ కార్యక్రమంలో మరి సరస్వతి పుష్కరంలో పాల్గొన్న భక్త సోదరులందరికీ ఎక్కడైనా చిన్నగా అసౌకర్యం కలిగిన ప్రకృతి వైపరీత్యం వల్ల ఈరోజు మన చేతిలో లేని కొన్ని అంశాల వల్ల మరి భక్త సోదరులందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినారు. చిన్న అసౌకర్యం కలిగిన మిత్రులకు మీరందరూ కూడా మరి మమ్మలను మన్నించాలని, దానితో పాటు మేము చెప్తా ఉన్నాం, బ్రాహ్మణోత్తములను మేము అడగటం జరిగింది. ఈ 12 రోజుల వరకే పుష్కరాలు పూర్తి స్థాయిలో ఈ స్నానానికి సంబంధించి పుణ్య స్నానం ఈ 12 రోజుల్లోనే మరి చేయాల్సి వస్తుందా అంటే ఇప్పుడే బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ గారు చెప్పారు, ఈ సంవత్సర కాలం పూర్తిగా ఈ పుణ్యం స్నానం చేయడానికి ఆస్కారం ఉంటుంది అని వారు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ సంవత్సరం పూర్తం ఈ త్రివేణి సంగమలో పుణ్య స్నానం చేసిన వారికి అందరికీ కూడా ఈ పుణ్యం దక్కుతుందని బ్రాహ్మణోత్తములు అందరూ కూడా చెప్పడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ